బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాగ్ నూతన చీఫ్గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ మూర్తి నియమితులయ్యారు. ప్రస్తుత చీఫ్ గిరీష్ చంద్ర ముర్ము పదవీ కాలం రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో సంజయ్ని ఎంపిక చేశారు. ఈ పదవి చేపడుతోన్న తొలి తెలుగు వ్యక్తి మూర్తి కావడం విశేషం. అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడైన సంజయ్ మూర్తి 1964 డిసెంబర్ 24న జన్మించారు. మెకానికల్ విభాగంలో ఇంజనీరింగ్ చదివారు. 1989 సివిల్స్లో హిమాచల్ ప్రదేశ్ క్యాడర్కి ఎంపికయ్యారు. ఆయన 2002-2007 మధ్యకాలంలో కేంద్ర అటవీ పర్యావరణ ఐటీ మంత్రిత్వ శాఖలో పనిచేశారు. ఆ సమయంలో హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నమెంట్లో 3 ఏళ్లు డైరెక్టర్గా కొనసాగారు. ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖలో హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగం సెక్రటరీగా ఉన్నారు. అక్టోబర్ 1, 2021 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఉన్నత విద్యకు సంబంధించిన విధానాలను, పర్యవేక్షణ, ప్రభుత్వ కార్యక్రమాల అమలును నిర్ధారించడం, దేశవ్యాప్తంగా విద్యా అభివృద్ధిని ప్రోత్సహించేలా విద్యా సంస్థలకు సహకరించడం వంటి కీలక బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆయన ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేసిన కాలంలో నీట్, యూజీసీ, నెట్ వంటి పరీక్షా పేపర్లు లీక్ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎల్లుండి సంజయ్ మూర్తి కాగ్ బాధ్యతలు చేపడతారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 148 క్లాస్ ద్వారా దాఖలుపడిన అధికారాన్ని వినియోగించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సీనియర్ ఐఏఎస్ కె సంజయ్ మూర్తిని భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా నియమించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆయన బాధ్యతలు చేపట్టే రోజు నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని కేంద్రం ఉత్తర్వులు వెలువరించింది.